నమస్తే. సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. పారశార మహర్షి కుమారుడే వ్యాసుడు. ఆయన వేదాలు రాశాడు. అందువల్ల వేద వ్యాసుడు అంటారు. మహాభారతం కూడా ఆయనే రాశాడు. వ్యాసుడు సృష్టికర్త బ్రహ్మను ఊహించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు బ్రహ్మకు నమస్కారం చేసి ఇలా అన్నాడు: స్వామి, నేనొక గొప్ప గ్రంథాన్ని ఊహించాను. నేనది చెప్తుండగా సమర్థవంతంగా రాయగలవారో ఎవరన్నది ఊహించలేకపోతున్నాను. బ్రహ్మ వ్యాసుణ్ణి మెచ్చుకుంటూ, ఓ ఋషోత్తమ, దాన్ని గణపతిని రాయమని కోరు అని చెప్పి మాయమైపోయాడు. వ్యాసుడు గణపతిని మనసులో తలుచుకున్నాడు. మరుక్షణంలో వ్యాసుని ముందు గణపతి నిలిచాడు. తరువాత, ఓ గణపతి ప్రభు, నేను మహాభారత కథ చెప్తాను, దయించి మీరు కథను రాయాలని కోరుకున్నాడు. అప్పుడు గణపతి వ్యాసుని ఉద్దేశించి, బాగుంది, మీరు కోరిన ప్రకారమే రాస్తాను. కానీ నేను రాయడం మొదలు పెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడాలి. కనుక మీరు ఆపకుండా, తొందరపాటు చేయకుండా కథ చెప్పాలి. ఆ ప్రకారమైతే నేను రాయడానికి ఒప్పుకుంటాను అన్నాడు గణపతి. అందుకు వ్యాసుడు అంగీకరించాడు. నేను కూడా ఓ నిబంధన పెడుతున్నాను. నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తరువాతే మీరు రాయాలి అన్నాడు వ్యాసుడు. గణపతి చిరునవ్వుతో వ్యాసుని నిబంధనను ఒప్పుకున్నాడు. ఇక వ్యాసుడు మహాభారత కథను చెప్పడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు కొన్ని కష్టమైన ఘటనలను ఊహించి చెప్తున్నాడు. గణపతి దాన్ని అర్థం చేసుకొని రాసే సమయంలోనే వ్యాసుడు ముందు చెప్పబోయే విషయాన్ని సిద్ధపరచుకునేవాడు. ఇలా మహాభారత గ్రంథం బయటికి వచ్చింది. ఇక మనం మహాభారతంలోని అధ్యాయం అంటే మొదటి అధ్యాయాన్ని తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే నేను మిమ్మల్ని ఒకటి కోరాలనుకుంటున్నాను. మహాభారతం అధ్యాయం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇక ముందు మరెన్నో అధ్యాయాలు రాబోతున్నాయి. కాబట్టి మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారెవరైనా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు ముందుగానే రావడం జరుగుతుంది. అలాగే అధ్యాయం ప్రారంభమైనప్పటి నుంచి అధ్యాయం పూర్తయ్యే వరకు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో పూర్తయ్యాక ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్లే నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల మరెన్నో మహాభారతంలోని అధ్యాయాలను మీ ముందుకు తీసుకురాగలిగే మోటివేషన్ నాకుంటుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇక మొదటి అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. ఎంతో పుణ్యం చేసుకొనుంటేనే ఈ మహాభారత గ్రంథాన్ని నేను చెప్పగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా మహాభారత మొదటి అధ్యాయాన్ని వినండి. మొదటి అధ్యాయం దేవవ్రతుడు. నీవెవరివైనా నాకు భార్యవు కాక తప్పదు. గంగాదేవి మానవ శరీరం ధరించి అపూర్వ లావణ్యంతో ఎదుట నిలబడి ఉండగా ఆమెను చూసి అనురాగ పరవశుడై ఆమెతో శాంతను చక్రవర్తి పలికిన పలుకులవి. శాంతను చక్రవర్తి ఆమె మీద ప్రేమతో తన రాజ్యాన్ని, ధనాన్ని, తన సర్వస్వాన్ని, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఆమెకు సమర్పించడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, నేను నీకు భార్యనవుతాను. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నేనెవరో, ఎక్కడి నుంచి వచ్చానో నువ్వు గాని మరెవరూ గాని నన్ను ప్రశ్నించకూడదు. మంచి చెడు ఏది చేసినా నీవు నాకు అడ్డు రాకూడదు. ఏ సమయంలోనూ నాపై కోపం రాకూడదు. ఈ నియమాలను తప్పితే తక్షణమే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను. నీకిది ఇష్టమేనా అని అడిగింది గంగాదేవి. ఆమె పట్ల అనురాగపూరితుడైన శాంతనుడు ఆమె నియమాలను అంగీకారం తెలిపాడు. గంగాదేవి శాంతనుడి భార్య అయ్యింది. ఆమె ఔదర్యం, నడవడి, తన పట్ల ఉన్న అతి ప్రేమ వల్ల శాంతనుడి హృదయంలో గంగాదేవికి గాఢమైన స్థానం ఏర్పడింది. ఇద్దరూ అత్యంత ప్రేమతో కాలం తెలియకుండా జీవిస్తున్నారు. వారికి చాలా మంది పిల్లలు జన్మించారు. పుట్టిన వెంటనే ప్రతి శిశువును గంగాదేవి నదిలో పాడేస్తుంది. తిరిగి శాంతనుడి వద్దకు నవ్వు ముఖంతో వస్తుంది. ఆమె చర్య శాంతనుడికి రాక్షసమైనదిగా అనిపించినా తన హృదయ వేదనను అణుచుకొని అంతకు ముందు ఆమెకిచ్చిన వాగ్దానాన్ని పాటిస్తున్నాడు. మౌనం వహిస్తున్నాడు. ఆమె ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, పిల్లలను గంగా నదిలో ఎందుకు పాడేస్తుందో శాంతనుడు తనలో తానే ఆశ్చర్యంతో ప్రశ్నించుకున్నాడు. ఆమెతో వివాహం సమయంలో
తానిచ్చిన వాగ్దానం మేరకు ఆమెను నిందించడానికి గాని బ్రతిమిలాడడానికి గాని సాహసించలేదు. ఇలా ఆమె 7 పిల్లలను గంగా నదిలో పారవేసింది. 8వ శిశువు జన్మించగానే నదిలో పారవేయబోయే ప్రయత్నం చేయబోగా శాంతనుడు తన మనసుని ఆపుకోలేకపోయాడు. ఆగు, ఆ అమాయక పసికందులను చంపడం ప్రకృతి వ్యతిరేక గతుకు చర్య. నీకెందుకీ పట్టుదల అని శాంతనుడు ఆమెను అడిగాడు. ఓ చక్రవర్తి, నీవు నాకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయావు. ఇక నేను నీకేం అవసరం? నేను వెళ్తున్నాను. నేను ఈ శిశువును చంపను. కానీ నీవు నా సుగుణ దుర్గుణాలను ఎంచక ముందు నేను చెప్పే కథను విను. దేవతలతోనూ మానవులతోనూ పూజించబడే గంగను నేను. వశిష్ఠుడి శాపం కారణంగా మనిషి రూపంలో ఇలాంటి పనులు చేయవలసి వచ్చిందే. వశిష్ఠుడు 8 మంది పిల్లలను మానవ గర్భం నుంచి జన్మించాలని శాపం పెట్టాడు. ఈ విధంగా నీ వల్ల నేను పిల్లలకు తల్లినయ్యాను. 8 మంది పిల్లల జన్మకు కారకుడైనందుకు నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. నేను నీ కనిష్ట కుమారుణ్ణి కొంతకాలం పెంచి పెద్ద చేసి అతన్ని నా ప్రసాదంగా నీకిస్తాను అని చెప్పి శిశువుతో సహా గంగాదేవి అదృశ్యమైపోయింది. కాలక్రమంలో భీష్ముడు పేరుతో పిలిచే మహనీయుడే ఆ శిశువు. ఇక ఇదండి ఈ వీడియోలో మహాభారతంలోని మొదటి అధ్యాయం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఇక మరెన్నో అధ్యాయాలు రాబోతున్నాయి. 2వ అధ్యాయంతో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.